సామాజిక అస్త్రం నెంబర్ 1 వెల్కమ్ టు నెంబర్ 1 న్యూస్. నేను నందిని. గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో సిఐడి దూకుడు పెంచింది. వల్లభనేని వంశీపై అధికారులు పీటీ వారెంట్ జారీ చేశారు. ఈ నెల 25వ తేదీ మంగళవారం కోర్టులో హాజరుపరచాలని 3వ ఏసీఎం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాగా ఇప్పటికే సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీ జిల్లా జైల్లో ఉన్నారు. ఈ కేసులో మంగళవారంతో రిమాండ్ ముగియనుంది. ఈ నేపథ్యంలో గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీని విచారించాలని సిఐడి అధికారులు కోర్టులో పీటీ వారెంట్ దాఖలు చేశారు. కాగా ఇప్పటికే గన్నవరం టీడీపీ కార్యాలయం దాడి కేసులో వంశీ ముందస్తు బెయిల్ పిటిషన్ ను ఏపీ హైకోర్టు డిస్మిస్ చేసిన విషయం తెలిసిందే. వల్లభనేని వంశీకి ఏపీ హైకోర్టు షాక్ ఇచ్చింది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీకి ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది. ముందస్తు బెయిల్ కోరుతూ వంశీ దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు ధర్మాసనం కొట్టివేసింది. ఎస్సీ ఎస్టీ కోర్టును ఆశ్రయించాలని న్యాయస్థానం సూచించింది. ఇదే కేసులో గతంలో 36 మందికి ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించిన విషయం తెలిసిందే. ఆ తరువాత వారంతా విజయవాడలోని ఎస్సీ ఎస్టీ కోర్టును ఆశ్రయించారు. అక్కడ కూడా ఈ 36 మందికి ఎదురు దెబ్బే తగిలింది. వీరికి ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు ఎస్సీ ఎస్టీ కోర్టు కూడా నిరాకరించింది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.